నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి సునీత గారు అయితే ఒక సలహా ఇచ్చారు. ఏంటంటే, అన్న నీకు తాకింది చిన్న దెబ్బే, ప్లాస్టర్ వేస్తే ఇంకా అది పెద్దగా అవుతుంది, అది చాలా చిన్న దెబ్బ, తొందరగానే తగ్గిపోతుంది, కానీ ప్లాస్టర్ వేస్తేనే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ అలాగే గులకరాయి తగిన వాళ్ళని అంటే కొట్టిన వాళ్ళని అయితే పట్టుకోవడం జరిగింది, కానీ గొడ్డలితో చంపిన వాళ్ళని మాత్రం ఇంకా పట్టుకోలేదు అని చెప్పేసి తను అడగడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం. మన వీక్షకులకు కూడా నమస్కారం. రైట్ సార్. సార్, ఇప్పుడు చూస్తే సునీత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అన్న బ్యాండేజ్ గురించి, రోజు బ్యాండేజ్ సైజ్ పెరుగుతుందన్న అని చెప్పేసి తను కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడడం జరిగింది. అక్కడ కాకపోతే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, గులకరాయిని గులకరాయితో కొట్టిన వాళ్ళంతా పట్టుకోవడం జరిగింది అంతే. కానీ గత 5 సంవత్సరాలుగా ఒక కేసు అంటే తన తండ్రిని చంపిన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు. అంటే నార్మల్ వాళ్ళైతే ఏదో అనుకోవచ్చు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చిన్నాన్నని చంపిన వాళ్ళని ఇంతవరకు పట్టుకోలేదు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. నిజంగానే కదా సార్, మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది ఈ కేసులో అసలు? అవునమ్మా, ఇది చాలా ఆవేదన కలిగించే అంశమే. తనకు చిన్న గీత పడితేనే అంత అడావిడి చేసి పెద్ద ప్రచారం చేసి దానికి ఒక 12 మంది డాక్టర్లు బృందం ఆయనకి కట్టుకట్టారు రాత్రిపూట 1 గంటకు. ఆ రోజు మీరు కావాలని చూడొచ్చు, ఆయన బెంచ్ మీద కూర్చుంటే 12 మంది ఉన్నారు చుట్టూతా. అటు ఒక 6 మంది, ఇటు ఒక 6 మంది, కొంత కూర్చుని నుంచుని 12 మందికి తగ్గకుండా ఉన్నారు. మన కెమెరాలో కనపడుతున్న వాళ్ళే, ఇంకా కనపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంకొక 6 డజన్ మంది కూడా ఉండుండొచ్చు. ఆ కూస్తే దానికి ఇంత అడావుడి చేశాడు. అయినా పులి, ఆయన ఒక రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఇంత చిన్న దెబ్బకి ఇంత అడావుడి చేశాడు. అది ఎవరన్నారు, ఊరికే డొంకల్లో నడిచేటప్పుడు చాలామందికి మాబోటాళ్ళం ఊళ్ళల్లో గీసుకుంటాయి ముళ్ళు. చిన్నపిల్లలు ఆడుకుంటా కూడా పడతారు. అంతకన్నా పెద్ద దెబ్బ తగులుతుంది, వాళ్ళు ఉష్ అంటే వెళ్ళిపోతారు. మరి ఆయన ఇంత అడావిడి చేశాడు. తర్వాత అప్పటికప్పుడు బస్సులో ఆయనకి వైద్యం చేస్తున్నప్పుడు దాన్ని అంతా ప్రసారం చేశారు. మళ్ళీ 1 గంటకి మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే దాన్ని కావాలనే ఆయన ఈ ప్రచారం కోసమే దెబ్బ కొట్టించుకున్నాడేమో అన్న అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ వచ్చింది. ఎందుకంటే కిందసారి కూడా ఎలక్షన్లు అప్పుడు 2019 ఎలక్షన్లో ఒక చిన్న కోడి కత్తితో గీయించుకుని అది అక్కడ వైద్యం, ఆంధ్రప్రదేశ్లో నాకు వైద్యం చేయగలిగిన వాళ్ళు లేరు, తర్వాత నేను ఇక్కడ పోలీస్ కేసు కూడా ఇక్కడ పెట్టను అని హైదరాబాద్ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నాడు ఆ కాస్త దానికి. మరి ఆయన సొంత చిన్ననాన్ని కత్తులు గొడ్డళ్లతో ఎలా నరికారో కూడా ఆ రోజు నరికిన రోజు సాయంత్రం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వర్ణించాడు. ఎవరు ఎక్కడ నరికారు, చంద్రబాబు ఎక్కడ నరికాడు, ఎంత గొడ్డలి, ఎన్ని కత్తు దెబ్బలు, అట్లా అన్నీ చెప్పి వర్ణించాడు. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి రక్తం కక్కుకు చచ్చిపోయాడు గుండె జబ్బుతో అన్నట్టు తీసుకెళ్ళి కమోడ్ మీద వేశారు. ఆ కమోడ్ మీద రక్తం రాశారు, అంటే ఆయన అక్కడ చనిపోయినట్టు ఇలా సృష్టించారని అంత వర్ణనగా చెప్పాడు. మరి అంత సొంత చిన్ననాన్న అంత బాధ పెట్టిన ముద్దాయిల్ని పట్టుకోకుండా ఉండటం అనేది ఎంత బాధ కలిగిస్తుంది. ఇప్పుడు అదే మొన్న వాళ్ళేంటి ఒడ్డెర బస్తీకి చెందినటువంటి ఒక 6 డజన్ పిల్లల్ని 14, 15, 16 ఏళ్ల పిల్లల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా వాళ్ళు వేయలేదని మొత్తుకుంటున్నారు. వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లారు, 200 రూపాయలు ఇస్తామని సెండా పట్టుకుంటే గంటకి, తర్వాత క్వార్టర్ బాటిల్ ఇస్తామని చెప్పారు. క్వార్టర్ బాటిల్ ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు. అయినా కూడా మేము ఏం చేయగలుగుతామని మేము తిరిగి వచ్చేసాము. అది ఎవరు ఇస్తారో మాకైతే తెలియదు, కానీ మా బిడ్డల్ని మేమేమి ప్రశ్నించలేం కాబట్టి పేద వర్గాలం కాబట్టి పెత్తందారితనంగా పట్టుకెళ్ళిపోయారు పోలీసులు. ఎవరో పెత్తందారి మీద ఎవరో రాయేస్తే మా బిడ్డలు బలయ్యారు. మేము 200కి ఆశపడ్డందుకు మాకు తగిన శాస్తి జరిగింది. ఎప్పుడైనా ఇట్లాంటి వాళ్ళ మీటింగులకి వెళ్ళకూడదు, బుద్ధి వచ్చింది. మేము ఎవరికైనా కూడా దేశంలో ఎవరికైనా ఇదే విజ్ఞప్తి చేస్తాము, ఇట్లాంటి పెద్దాళ్ళ మీటింగులకి డబ్బులకి ఆశపడి వెళ్తే జైలు పాళ్ళు అవుతారు పిల్లలని, తర్వాత చిత్రహింసలు పాలవుతారని చెప్పారు. అట్లాగే ఇప్పుడు మరి చిన్నాన్ని అంత చంపితే ఆయనకి ఎంత పౌరుషం ఉండాలి. ఎవడైనా సరే నా చిన్నాన్ని ఇంత చంపిన వాళ్ళని నేను ఊరుకోను, నా జీవితం పోయినా సరే అని తెగబడాలి కదా. అందులో పులివెందుల ప్రాంతంలో పుట్టిన బిడ్డ అయినా రాజశేఖర్ రెడ్డి పులి కుటుంబంలో పుట్టే ఆమె సొంత చెల్లెలే కదా, నువ్వు పులి బిడ్డవు కాదు పిల్లివని. రాజశేఖర్ కడుపున పులి పుట్టాలి కానీ ఇట్లాంటి పిల్లి పుట్టింది అని కొంతమంది చుట్టెలు కానీ కూడా అంటున్నారు. అంటే ఆయన ఎందుకు సాహసం చేసి బయటికి వచ్చి పట్టుకోలేకపోయాడు? 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. తర్వాత ఆయన సిట్ వేసాడు. ఆయన పట్ల ఇంకా పైగా అందులో సిబిఐ ముద్దాయిగా చెప్పిన వ్యక్తిని నువ్వు నిర్దోషం చెబుతున్నావు.
నీ మీద రాళ్ళు వేసిన వాళ్ళని పట్టుకుంటామేమో వాళ్ళు ముద్దాయిలు. వీళ్ళు సిబిఐ ఎంతో ఎంక్వైరీ చేసి 5 ఏళ్ల పాటు ఎంక్వైరీ చేసి 8వ ముద్దాయి పలానా అవినాష్ రెడ్డి అంటే అసలు అతను ముద్దాయే కాదు, అతను ఇట్లాంటివి చేయడు, నా నమ్మకం, నా చిన్నాడు, అందరూ కలిసి అతని మీద అది చేయటం సబబా అని అడుగుతున్నావు నువ్వు. మరి ఆ విషయం నువ్వు సిబిఐకి చెప్పకుండా నీలో నువ్వు అనుకుంటే ఏం లాభం? మనం కాదు కదా జడ్జీలమి, ఎంక్వైరీ ఆఫీసర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నారో వాళ్ళ ముందు చెప్పు, తర్వాత కోర్టుకు కూడా వెళ్ళి సాక్ష్యం చెప్పు, నువ్వు ఎక్కడున్నావో ఆ రోజున, అతను ఎట్లా లేడు అనే నమ్మకం నీకు ఉంది కదా, అది చెప్పాలి. చెబితే నిర్దోషిగా బయటకు వస్తాడు. ఒకవేళ కనుక ఈ నెల కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పలేదు అంటే ఆయన ముద్దాయి అని అనుకోవాలి. ఎందుకంటే ఇతను ప్రూవ్ చేయలేక, ధైర్యం లేక వెళ్ళలేదనుకోవాలి సిబిఐ ముందుకు. కానీ ప్రజల ముందంటే ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా మాట్లాడచ్చు. చంద్రబాబు నాయుడు గారు ముద్దాయిని కూడా టీవీలో అన్నిటి ముందు చెప్పాడు, లోకేష్ ముద్దాయని చెప్పాడు. కానీ మరి వాళ్ళ వరకు ఆయన అరెస్ట్ చేయకపోయినా కూడా ఈయన ఎందుకు గమ్ము నుండిపోయాడు? అరెస్ట్ చేయాలి కదా. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళ సొంత ఇంకో బాబాయ్ అవినాష్ రెడ్డి తండ్రి జైల్లో ఉన్నాడు కదా, నువ్వు ఆయన్ని జైల్లో ఆయన కాదు పెట్టాల్సింది, చంద్రబాబుని, లోకేష్ని, ఆదినారాయణ రెడ్డిని, బీటెక్ రవిని అని చెప్పాలి కదా. నీకు తెలిసిన నిజాలు చెప్పలేకపోతుంటే నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? ముఖ్యమంత్రిగా కాకపోయినా ఒక సగటు పౌరుడిగా కూడా నీ మీద ఆ బాధ్యత ఉంది కదా. కాబట్టి ఈమె అడిగిన దాంట్లో తప్పే ఉంది. నీ చిన్ననాన్ని అంత చిత్రహింసలు పెట్టిన వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోలేదు, అరెస్టు లేదు, ఏం లేదు. తర్వాత కేసు ఒక కొలిక్కి రాలా, నీ మీద ఒక చిన్న గీత పడిందే అనుకున్నాం. ప్రచారంలో నీకు దండలో ఉన్న తీగ గీసుకుందా, లేకపోతే ఎవడన్నా ఇసిన రాయి చిన్న తగిలిందా? ఇప్పుడు దాన్ని ఎప్పుడైనా కవర్ చేస్తే అది ఇంకా కాస్త పుండులాగా తయారైపోద్ది. గాలికి ఎక్స్పోజ్ అయితే అది వెంటనే ఆరిపోతుంది. ఆమె కూడా పెద్ద డాక్టర్ కాబట్టి చెప్పింది, నువ్వు సానుభూతి కోసం వేసుకున్నట్టుగా ఉందన్నట్టుగా చెప్పింది. ఏంటంటే జనం అందరికీ నీ మీద ఎవడో దాడి చేశాడని చెప్పడం కోసం. అప్పుడు మమతా బెనర్జీ కూడా ఎలక్షన్లో ఆమె మీద దాడి చేయించుకుని కాలు కట్టుకుని వీల్లో ఇట్ట పెట్టేది, కాలు ఇట్ట పెట్టుకుని అందరికి చూసేటట్టుగా బహిరంగ సభల్లో కూడా కాలు ఇట్ట పెట్టి మాట్లాడితే కాలంకి చూడండి నన్ను కొట్టారని. ఈ సానుభూతి కోసం ఇంకొక మంత్రి అయితే మొత్తం కన్ను నిండా బ్యాడ్ చేసేసుకున్నాడు ఒకరోజు. అంటే ఇది దాంట్లో తనకు ఇంకో తర్వాత తగిలిందండి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇప్పుడు ఎవరన్నా ఆప్థమాలజిస్టులకి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అనుమానిస్తుంది కదా, ఎవరన్నా ఒక ముగ్గురు విజయవాడలో ఫేమస్ ఆప్థమాలజిస్టులు ముగ్గురితో పరీక్షించుకుని నిజంగా ఆయన కంటికి దెబ్బ తగిలిందో లేదో చెప్తే ప్రజలకు నమ్మకం కుదురుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక రోజు కుడి కంటికి, ఒక రోజు ఎడం కంటికి ఆయన ప్లాస్టర్లు వేసుకుంటున్నారు అని చెప్పేసి నిన్న రఘురామకృష్ణరాజు గారు కంపల్సరీ బ్యాండేజ్ డే ఉండాలి, లేకపోతే అంటే ఒక డే ఉండాలి. ఎందుకంటే ఇంత పెద్ద పులి లాంటి, ఒక పులి కాకుండా ఇంకో పులి లాంటి వ్యక్తికి కూడా తాకిందంటే కంపల్సరీ బ్యాండేజ్ డే ఉండాలని చెప్పేసి తను అనడం జరిగింది. ఇవన్నీ కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. అంటే దెబ్బ తగిలితే కరెక్ట్గా ఏ కన్నుకో పెట్టుకునేవాడు, రెండుకి తగలలేదు కాబట్టి ఆయనకు ఒకసారి మర్చిపోయి ఆ వేసేవాడికి కూడా రెంట్లో ఏది కన్ను లేదు, ఊరికే కట్టడమే కాబట్టి ఏదో దానికి వేసాడు అతను. ఇతనికి గుర్తులేదు అంతకుముందు కుడి కన్నుకి వేసుకున్నానని, అట్లా ఎడం కన్నుకు ఒకరోజు. కాబట్టి ఇప్పుడు నిజంగా తగిలితే వేసుకుంటారు కరెక్ట్గా. ఇప్పుడు ఆమె చెప్పింది కూడా ఇది ప్రచారం కోసం వేసుకుంటున్నావు, ఇంకా పుండు పెరుగుతుంది, తీసేయి, ఏమవ్వదు. ఇప్పుడు గొడ్డళ్లతో నరికిన తర్వాత కూడా ముసలాయనైనా కూడా వివేకానంద రెడ్డి గారు అంతకులు ఎలా చెబితే అలా లెటర్ రాశాడు, పలానా డ్రైవర్ ప్రసాద్ నన్ను నరికాడు, ఆడి మీద చర్య తీసుకోండి, నేను రాత్రి తెల్లారి పొద్దున్నే డ్యూటీకి రమ్మన్నా అని కోపంతో అని. అంటే కూడా అంత నరికించుకున్న తర్వాత కూడా రాశాడు. నువ్వు ఇంత గీతకి ఇట్లా గిలగిలా కొట్టుకుంటున్నాడు ఆయన. ఓ నన్ను ఇక్కడ కొట్టేశారు, లేకపోతే ఇక్కడ తగిలితే ఇది అయిపోయేవాడిని, అక్కడ తగిలితే ఇది అయిపోయేవాడిని. ఎవరన్నా ఇట్లాంటి చిన్న కుండ పెంకులు తగిలి చచ్చిపోతారా? గొడ్డళ్లతో ఎన్ని నరికితే ఆయనే చెప్పాడు, ఎన్ని గొడ్డల దెబ్బలు తగిలితే ఆయన చనిపోయాడు పెద్ద ఆయన. మరి అట్లాంటిది నీకు ఎక్కడో దూరం నుంచి ఇస్తున్న రాయి మీద హత్యా ప్రయత్నం కేసు పెట్టారు అతని మీద. కోడికత్తిది కూడా అలాంటిది, భుజానికి తగిలి ఎవడన్నా చచ్చిపోతాడా? భుజం ఇక్కడ తగిలితే దెబ్బ, ఏదైనా తల పగిలిపోతే అట్లాంటి హత్యా ప్రయత్నం అనొచ్చు. కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు సునీత గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళ తండ్రి అంత బాధలు పడినా ఆయన మీద ఆయనకి సానుభూతి లేదు. నా బాబాయ్ ఇన్ని చిత్రహింసలకు గురి అయి చనిపోయాడు, వాళ్ళని జైల్లో పెట్టాలని. ఆయన గురించి మాత్రం అంత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒక డాక్టర్స్ టీము ఇదంతా కూడా. ఎవరికైనా సొంతంగా తగిలితే వేరే ఉంటుందమ్మా, ఇతరులదైతే. రైట్, థ్యాంక్ యూ సార్. మన వీక్షకులు కూడా